అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. ఈరోజు వెల్లుల్లి కారం చేస్తున్నాను. వెళ్ళిపోదాము రెసిపీలోకి. కడాయి పెట్టుకుని హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి కాగిన తర్వాత ఒక 10 రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకున్నవి ఇందులో వేసేటివి. కొంచెం కలుపుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, పాలు ఒక 1/2 లీటర్ పాలు, ఒక 1/2 లీటర్ పాలు ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. వెల్లుల్లిపాయ తొక్కులు కూడా తీసి వేసుకోవచ్చండి. మాకంటే అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ తొక్కుతో పాటు వేసాను. ఇది మా మదర్ నేర్పించారండి ఈ రెసిపీ. నాకు అదే అలవాటు. ఇప్పటికీ నేను ఇంట్లోని ఇడ్లీకి కానీ దోశకి కానీ తొందరగా అయిపోవాలంటే ఈ వెల్లుల్లి కారం చేస్తాను. అలా ఒక 5 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, లేదా ఇంకొంచెం కారం ఎక్కువ తింటాం అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. రుచికి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, దానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. మనం కలిపేసుకొని సిమ్లో పెట్టేసి దాన్ని ఒక 5 నిమిషాలు, ఇంకో 5 నిమిషాలు అలా మరగనివ్వాలి. ఉడుకుతుంది చక్కగా. వెల్లుల్లి అంటే అందరికీ తెలిసిందే కదండి, మంచిగా యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా డెవలప్ చేస్తుంది. గుండెకి ఇలా చాలా వాటికి ఉపయోగకరంగా పనిచేస్తుంది కదా. సో ఇలా ఎవరైనా ట్రై చేసి ఉండకపోతే ఒకసారి అందరూ ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందో, కామెంట్స్ ద్వారా తెలియచేయండి. చూడండి ఎలా ఉందో, చెక్కపడుతుంది కదా. నాకు ఇలా చెక్కబడాలి. ఇంకొక 5 నిమిషాలు చెక్కబడిన తర్వాత ఆపేసేయండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.